2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్. వ్యవసాయానికి పెద్దపీట, సాగుకు 72,659 కోట్లు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు నిధుల ప్రతిపాదన. హైదరాబాద్ పై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్. గ్రేటర్ అభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు. మొత్తం నగర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయింపు. స్టేట్ బడ్జెట్లో అన్ని వర్గాలకు నిరాశ. ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్న మాజీ సీఎం కేసీఆర్. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో డిన్నర్. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఆర్థిక శాఖ సిబ్బందికి విందు. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం. నీతి ఆయోగ్లో ప్రతిపాదించనున్న ఏపీ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రేపు కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించనున్న నేతలు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు. బీజేఎల్పీ నేత పిటిషన్ను స్వీకరించాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. దానంపై అనర్హత పిటిషన్ను స్పీకర్ తీసుకోవడం లేదని మహేశ్వర్ రెడ్డి పిటిషన్. నిజామాబాద్ జిల్లా మందర్నా వద్ద పెరిగిన మంజీరా ఉధృతి. నదిలో చిక్కుకున్న 3 పశువుల కాపర్లు. గజ ఈతగాళ్ల సహాయంతో 3 కాపాడిన పోలీసులు. శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుకుంటున్న వరద నీరు. 853 అడుగులకు చేరుకున్న నీటి మట్టం. రేపు, ఎల్లుండి డ్యాంకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా. హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీ, డ్రగ్స్ కలకలం. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహణ. దొరికిపోయిన 14 మంది యువకులు, 6 యువతులు. పోలీసుల అదుపులో నిర్వాహకుడితో పాటు 15 మంది. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు. చెరువులు, ప్రాజెక్టుల్లో జలకళ. హైదరాబాద్ను వదలని ముసురు. మరో 24 గంటల పాటు వర్ష సూచన. ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేని వర్షాలు. నదులు, ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద. 853 అడుగులకు చేరిన శ్రీశైలం నీటి మట్టం. ఏలూరు జిల్లాలో దారుణంగా ముంపు ప్రాంతాల పరిస్థితి. నీట మునిగిన ముంబై, పూణే. చెంబూర్, అంధేరి ప్రాంతాల్లో వరద. ముంబై, పూణేకు రెడ్ అలర్ట్. పూణేలో 4 మృతి. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు. మరోసారి 70,000 మార్కు దిగువన గోల్డ్ రేట్. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,820. కిలోపై 3,000 రూపాయలు తగ్గిన వెండి ధర. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 109, నిఫ్టీ 7 పాయింట్లు పతనం.